హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రదీప్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ. చూడండి నా గార్డెన్లో పోకబంతులు ఎంత చక్కగా పూస్తున్నాయో. పొద్దున్నే పైకి వచ్చానండి. కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుంటాను. అలాగే కొన్ని మొక్కల అప్డేట్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. చూడండి పోకబంతులు ఎంత చక్కగా పూస్తున్నాయో. పేపర్ ఫ్లవర్స్ కూడా మొక్కలన్నీ ప్రూన్ చేశాను. మళ్ళా కొత్త చిగుర్లతో ఎంత హెల్తీగా పూస్తున్నాయో చూడండి. వైట్ కలర్ చాలా బాగుంటాయండి. పైకి రావడంతో ఎంట్రన్స్లో ఉంటాయి అని చెప్పాను కదా. చూడండి అన్ని మొక్కలు కూడా లాస్ట్ మంత్ అన్ని ప్రూన్ చేశాను. మొక్కలన్నీ ప్రూన్ చేశాను. మళ్ళీ కొత్త చిగుర్లు వేసుకొని ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఎంత బాగున్నాయో చూడండి. 100 వారాలు కూడా చాలా బాగా పూస్తున్నాయండి. ఈ మొక్కకి ఎప్పుడు బంచెస్ లాగా పూస్తూనే ఉంటాయి. మొక్క నిండా ఫ్లవర్సే ఉన్నాయి. చూడండి ఎంత బాగా పూస్తున్నాయో 100 వారాలు. గులాబీలు మళ్ళీ పూయడం స్టార్ట్ అయ్యాయి. చాలా డేస్ అవుతుందండి, 10 డేస్కి ఎక్కువనే అవుతుంది ఇవి పూసి. చూడండి కలర్ చేంజ్ అయినాయి. ఇంక ఇవన్నీ కట్ చేసి మళ్ళీ కొంచెం మొక్క ప్రూన్ చేస్తాను. చూడండి పింక్ కలరు గులాబీలు, ఇవి కూడా ఫ్లవర్స్ అన్నీ డల్ అయినాయండి. ఇవన్నీ కూడా 2 మొక్కలు ప్రూన్ చేస్తాను. ఈ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి మొక్కలు ప్రూన్ చేస్తాను. మళ్ళీ కొత్త చిగుర్లతో కొత్త కొమ్మలు వచ్చేసి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతాయి. చూడండి చామంతులు, ఇవి ఇయర్ మొత్తం పూస్తూనే ఉంటాయని చెప్పాను కదా. లాస్ట్ సీజన్లో బుషీగా ఫ్లవర్ బొకేలా ఈ మొక్క నుండి ఎన్ని పువ్వులు వచ్చాయో చాలా హార్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చూడండి మళ్ళీ మొగ్గతో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. కుండి నిండా ఇలా బుషిగా వచ్చి చాలా బాగా పూస్తాయండి ఇవి. చూడండి ఇంకా చామంతులు అయిపోయాయండి. ఇంకా మొక్కలన్నీ కూడా ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసాను. ఇంకా మళ్ళీ ఇలా మొగ్గతో చిన్న చిన్నగా ఫ్లవర్స్ వస్తున్నాయి. అన్ని మొక్కలు కూడా కట్ చేశాను. మళ్ళీ కొత్తగా పిలకలు వస్తున్నాయి. ఇది బుల్లెట్ మిర్చి మొక్కకి కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంకా ఇది నేను సీడ్కి వదిలేసాను. ఇంకా ఇది రెడీ అయింది. కట్ చేసి ఇంకా దీన్ని ఎండలో పెట్టేసి దీని నుండి సీడ్స్ కలెక్ట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ సీడ్స్ యూజ్ చేస్తాను. అంటే ఈ మొక్క ఒక్కటే ఉంది గార్డెన్ మొత్తంలో, బుల్లెట్ మిర్చి మొక్క ఒకే ఒకటి ఉన్నది. అందుకోసమే నేను సీడ్స్ కలెక్ట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ సీజన్కి చాలా మొక్కలు వేసుకోవచ్చు అని. చూడండి చక్కగా పండింది, ఎండిపోతుంది. కట్ చేస్తున్నా. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ మిర్చిలో ఈ మిర్చి నాకు చాలా ఇష్టం. బుల్లెట్ మిర్చి ఎంత బాగుందో చూడండి. మిర్చి చూడండి ఎలా ఉన్నాయో, బుల్లెట్ లాగానే ఉంటాయి ఇవి. ఎప్పుడోదో సీడు మిస్ అయింది అనుకున్నాను. ఈ ఒకే ఒక మొక్క వచ్చింది, అయినా కూడా దీని నుండి చాలానే హార్వెస్ట్ చేశాను. వంకాయ మొక్క అండి. ఇది లాస్ట్ సీజన్లో క్రాప్ అయిపోయిన తర్వాత మొక్క అంతా ఎండిపోయి ఉండే, ఇంకా అయిపోయింది తీసేద్దాము, ఇంకా మొత్తానికే ఎండిపోయింది అనుకున్నాను. కానీ మొత్తం మళ్ళీ మొక్క చిగుర్లు వచ్చి చూడండి ఒకే మొక్క ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా 2 డేస్ బ్యాక్ కోతులు వచ్చి కొన్ని కట్ చేశాయి. ఈరోజు అన్నీ కట్ చేసుకుంటున్నాను, కర్రీకి అవుతాయి. చూడండి గుత్తులు వస్తుందండి. ఈ సీడ్ మిస్ చేసుకోను, వేస్తూనే ఉంటాను. ఇది కూడా సీడ్స్ కలెక్ట్ చేసుకొని వేస్తాను. ఇది ఒక పాత మొక్క అయినా ఇంకా కాస్తూనే ఉందండి. గుత్తులు ఇలా గుత్తులు వస్తుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూడండి మంచి సైజుకి వచ్చినాయి. ఇవన్నీ కూడా కట్ చేస్తాయి, నేను కట్ చేయకుంటే వస్తాయి. టమాటోస్ కూడా ఎన్ని టమాటోస్ వస్తున్నాయో అన్నీ కట్ చేస్తున్నాయి. కర్రీ చేసిన రోజు కట్ చేసుకుందాంలే అనుకుంటే ఇంకా డైలీ 2-3 కట్ చేస్తున్నాయండి. ఇంక ఇవాళ వండుతాను.
ఈ సీడ్ అయితే గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఉంటుందండి నా దగ్గర. ఈసారి ఇంకా అయిపోయింది మొక్క పని అనుకున్నా కానీ నాకు సర్ప్రైజే అనుకోవాలి. ఇంక ఎండిపోయింది, మొత్తానికే తీసేస్తాను అనుకున్నా ఈ మొక్క. కానీ చూడండి మొక్క ఎంత మంచి క్రాప్ వచ్చిందో. ఇంకా మళ్ళీ అన్నీ కూడా కొత్త మొక్కలు వేసాను, వంకాయ కూడా. చూడండి మళ్ళీ ఇలా గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ వచ్చి ఇలా మళ్ళీ చిన్న చిన్నగా క్రాప్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేశాను కదా, మళ్ళీ అవి త్వరగానే వస్తాయి. 1 వీక్లో మళ్ళీ మొక్క నిండా క్రాప్ వస్తుంది. చూడండి ఒకే మొక్క నుండి ఎన్ని వంకాయలు కట్ చేశాను. ఈ వెరైటీ వంకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి. కర్రీ చాలా బాగుంటుంది. టమాటో వేసిన, మామూలుగా వంకాయ ఫ్రై చేసిన, ఎలా చేసినా కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. తెల్ల వంకాయలు కూడా వస్తున్నాయి. ఇవి కూడా ఇంకా కొత్త మొక్కలు వేశాను. ఈ మొక్క నుండి సీడ్స్ కలెక్ట్ చేసి కొత్త మొక్కలు వేశాను. లాస్ట్ టైం అనప మొక్క ఇందులోనే ఉండే కదా, ఇంకా ఇందులోనే సీడ్స్ పడి మళ్ళీ ఇక చూడండి ఫ్లవరింగ్ వచ్చింది. అనపకాయ చాలా హార్వెస్ట్ చేశాను, సీడ్స్ కలెక్ట్ చేసుకున్నాను, మధ్య మధ్యలో ఉడకబెట్టి కూడా తిన్నాము. చాలా బాగా కాసాదండి లాస్ట్ టైం అనపకాయ. ఇవి గుత్తి వంకాయ అండి. ఇక్కడ చూడండి ఎలా కట్ చేసి సగానికి కట్ చేసి వదిలాయో. ఈ మొక్క కూడా ప్రూన్ చేశాను. ఇంకా మళ్ళీ క్రాప్ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా చూడండి. చూడండి గోంగూర వేసాను. అక్కడక్కడ కుండీల్లో వచ్చి ఉండే, ఇంకా తీసి ఒకే కుండీలో వేసాను. మళ్ళీ ఇక్కడ చూడండి సోంపు. గులాబీ మొక్కల పక్కన ఒక కుండీలో ఉంటాయి. ఈ కుండీలో సీడ్స్ పడ్డట్టున్నాయి, వచ్చాయి. సరే హెల్దీగా వస్తుంది కదా అని చెప్పేసి వదిలాను. చూడండి గుత్తులు గుత్తులుగా సోంపు స్టార్ట్ అవుతుంది. చూడండి ఇంకా టమాటోస్ మంచిగా గుత్తులు గుత్తులుగా క్రాప్ వస్తుంది. కానీ ఇంకా నేను అన్నీ రెడీ అయ్యే వరకు ఉంచట్లేదండి. కొంచెం కలర్కి రావడంతో ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇట్లా ఈ కలర్లో ఉన్నవి కట్ చేస్తే 1-2 డేస్లో మంచిగా పండుకొస్తున్నాయి. చూడండి ఏ మొక్క చూసినా కూడా టమాటా మొక్కలు గుత్తులు గుత్తులు ఉంటున్నాయండి కాయలు. డైలీ ఒక 10 అట్లా కట్ చేస్తున్నాను. ఇంకా ఎందుకంటే టమాటోస్ పండ్లు ఉన్నాయంటే ఇంకా డైలీ ఇక్కడే తిష్ట వేస్తున్నాయి కోతులు. అందుకే కలర్కి వచ్చినట్టు అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఈసారి టమాటోస్ కూడా బాగా వస్తున్నాయండి, ఎంత చక్కగా ఉన్నాయో. కొంచెం కలర్కి వచ్చినా కూడా ఉంచట్లేదండి, కట్ చేస్తున్నా. ఇవన్నీ మళ్ళీ చెట్టు మీదనే న్యాచురల్గా కలర్ వచ్చాయి కాబట్టి త్వరగానే పండుతున్నాయి. చూడండి ప్రతి మొక్కకి కూడా టమాటోస్ గుత్తులు గుత్తులు వస్తున్నాయి. ఇంకా ఈ మొక్కలకి సైడ్స్కున్న కొమ్మలు, ఇట్లా ఉన్న కొమ్మలు చాలా వరకు తీసేసాను. ఇంకా మొక్కలు కూడా మంచిగా ఎండిన ఆకులు కూడా తీసేస్తే ఇంకా ఇలా సపోర్ట్ ఇస్తే ఒక్క మొక్కకే ఇలా గుత్తులు గుత్తులుగా టమాటోస్ కాస్తున్నాయోనండి. గార్డెన్లో ఎక్కడ చూసినా టమాటా మొక్కలు, వాటికి గుత్తులు గుత్తులుగా ఉంటున్నాయి కాయలు. చూడండి ఇట్లా ఈ కలర్లో ఉంటే చక్కగా 1-2 డేస్లో మంచి కలర్కి వస్తాయి. చూడండి ఇట్లా పచ్చికాయలు ఉంటే ఎక్కువ డిస్టర్బ్ చేయవండి, అందుకే ఇలా దూరంగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నాను. చూడండి ఇట్లా సపోర్ట్ ఇస్తున్నా కర్రలు బాతి ఎన్ని కాస్తున్నాయో గుత్తులు గుత్తులుగా. ప్రతి మొక్క కూడా గుత్తులతోనే ఉంది. ఇక్కడ ఒక మిర్చి ఉంది. ఇంకా మిర్చి మొక్కలు అన్నీ డల్ అయిపోయినాయండి. కొన్ని ఇంకా క్రాప్ అయిపోయినాక కొన్ని మొక్కలు
ఇట్లా చివర్లు కట్ చేశాను, కానీ మొక్కకి ఇంకా మళ్ళీ పూత స్టార్ట్ అవుతుందని కట్ చేయలేదు. ఈ ఆకులు తీసేస్తాను. ఈ మిర్చి మొక్క నేను చాలా అంటే ఒక 6-7 kgs ఒక్క మొక్క నుండే మిర్చి హార్వెస్ట్ చేసి ఉంటుంది. ఇంకా ఇప్పుడు చూడండి కొన్ని కొమ్మలు చివర్లు కట్ చేశాను, కానీ మొక్కకి ఎక్కడ చూసినా పూత పిందె కనబడుతుంది. అందుకే కట్ చేయలేదు. మళ్ళీ క్రాప్ స్టార్ట్ అయింది. కొన్ని ఉన్నాయి, తీసుకుందాం. మిర్చి, టమాటో, వంకాయ ఈసారి బాగా కాసాయండి. ఇంకా మళ్ళీ ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. బీర, సోరా వేసాను, కానీ మొక్కలన్నీ డ్యామేజ్ చేసి తీసేసాయి అని చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈ సీజన్లో మళ్ళీ బీర, మళ్ళీ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకున్నా. బెండ, బీర అవన్నీ వేసాను. లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా ఆకుకూరలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇక చూడండి, పాలకూర, గంగవాయిల కూర, తోటకూర వస్తూనే ఉన్నాయి. ఇక పోయిందనుకున్న నా మునగ మొక్క కూడా నేను లాస్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేశాను. ఇక మళ్ళీ కొంచెం పెరుగుతుందండి. ఇంకా ఈ లేత ఆకులు కట్ చేసుకొని పప్పులో వేసుకొని నేను ఇంకా ఏ చట్నీ చేసినా కూడా ఈ ఆకు వేస్తున్నాను. ఎందుకంటే దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎంత వీలైతే అంత ఎక్కువగా దీన్ని వాడుతుంటానండి. గంగవాయిల కూర, ఈ మొక్క సీడ్స్ వదిలేసాను. సీడ్స్ రెడీ అయిపోయినాయండి, కానీ గార్డెన్లో అక్కడక్కడ జల్లాను. చూడండి, పాలకూర ఇంకా నేను కట్ చేస్తూనే ఉన్నా. పాలకూర, తోటకూర, ఆకుకూరలు ఏవైనా నేను అవసరాన్ని బట్టి కట్ చేసుకుంటూనే ఉన్నా. వస్తూనే ఉన్నాయి. ఈ సమ్మర్ మొత్తం అన్ని రకాల ఆకుకూరలు ఉంటాయండి నా గార్డెన్లో. ఇక్కడ చూడండి, మళ్ళీ కొత్తగా వంకాయ మొక్కలు వేసానని ఇందాక చెప్పాను కదా, ఇవేనండి. ఇప్పుడే పెరుగుతున్నాయి. ఇందులో కూడా కొత్తిమీర వేసాను, వస్తుందండి. ఇది బీర మొక్క డల్ అయిపోయింది. కొన్ని సీడ్స్ ఉంటే వేసాను, మళ్ళీ వస్తాయో చూడాలి. ఇక్కడ మొత్తం అన్నీ కూడా టమాటా మొక్కలేనండి. మొక్కల నిండా క్రాప్తోనే ఉన్నాయని చూపించాను కదా. ఇంకా చాలా టమాటా మొక్కలు ఉన్నాయి. సమ్మర్ మొత్తం కూడా చాలా క్రాప్ వచ్చేలా ఉంది. ఇంకా నేను చిన్న గ్రో బ్యాగ్లో పెట్టుకున్న బెండ మొక్కలు కూడా వస్తున్నాయండి. కొన్ని వంకాయలు కూడా వేసాను, చూడండి. ఇంకా మిర్చి మొత్తం ఇట్లనే కొంచెం ముడత వచ్చి ఉంది. ఇంకా ప్రూన్ చేసుకుంటున్నా, సెట్ అవుతాయి. చూడండి, ప్రతి టమాటా మొక్కకి క్రాపేనండి. ప్రతిసారి నా గార్డెన్లో ఆవ మొక్కలు వస్తాయి. నిండా ఫ్లవర్ వస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా మన గార్డెన్లోకి బటర్ఫ్లైస్ గిన వస్తాయని చెప్పేసి ఇంకా అక్కడక్కడ ఆవాలు వేస్తాను. దాంతోపాటు ఖచ్చితంగా నేను ఆవాలు కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆవాలు. రెడీ అయిపోయినాయి. ఒకే మొక్క కానీ చాలా కొమ్మలతో ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చూడండి, ఇది కూడా పాత మొక్కే, టమాటా మొక్క క్రాపు. ఇది కీపర్ టైపు, పైకి వేసాను కానీ ఇంకా అవి కోతులు కట్ చేసుకుంటూ ఉంటే ఇంక ఇక్కడనే బుష్ లాగా వస్తుంది. ఇంకా పైకి పారించట్లేదు. ఇందులో కూడా ఒక కలర్కి వచ్చిన టమాటో ఉంది, కట్ చేస్తా. డైలీ పొద్దున్న నాది ఇదే పని అయిపోతుందండి. డైలీ కలర్కి వచ్చిన టమాటోస్ కట్ చేసుకోవడం అవుతుంది. చూడండి, మొక్క నిండా ఫ్లవరింగ్ స్టేజ్లో చిన్న పిందెలు, క్రాప్ స్టేజ్లో ఏ టమాటా మొక్క చూసినా కూడా చెట్ల నిండా క్రాపే ఉందండి. ఇక్కడ చూడండి, ఒకే ఒక టమాటా మొక్క. మరి ఇది చెర్రీ టమాటా అవుతుంది అనుకుంటున్నాను. చాలా పెద్దగా బుషిగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇవి పొటాటో మొక్కలండి. ఇంకా నేను ఈ గ్రో బ్యాగ్లో పొటాటో వేసానని మీతో చెప్పాను కదా. చూడండి, ఇంకా ఇలా చూడండి, పొటాటోస్ వస్తున్నట్టున్నాయి. మొక్కలు పెరిగాయి. ఇదంతా డల్ అయిపోయి పండువారినాక తీసి చూస్తాను. చిన్న పొటాటోస్ వస్తున్నాయి. చూడాలి ఎన్ని వస్తాయో. ఓకేనండి, చూసారు కదా. ఈరోజు నేను కొన్ని వంకాయలు, టమాటోస్, కొంచెం పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకున్నాను. ఇలా డైలీ మార్నింగ్ గార్డెన్లో ఏదో ఒకటి హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను. అలాగే నా గార్డెన్లో కొన్ని మొక్కల అప్డేట్స్ కూడా మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను. ఓకేనండి, మరి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.